పేరట వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాము. లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఆమె చాలే గారు మంచిది. వాక్యం చదివి వినిపించినటువంటి దైవ సేవకులను దేవుడు దీవించును గాక. మంచిది. ఈ లూకా సువార్తను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన సువార్తలు 4 ఉన్నాయి. ప్రభు గురించి రాజుగా పరిచయం చేశాడు. లూకా గారేమో ఆయనగా పరిచయం చేశారు. మరి మార్కు గారేమో రక్షకుడు రాజుగా పరిచయం చేస్తాడు, క్రీస్తుగా రాజు కంటే. తర్వాత యోహాను గారేమో అభిషక్తుడుగా రాజుగా రానయ్యున్నటువంటి రాజుని పరిచయం చేస్తాడు. ఈ సువార్తలు కనుక చూసినట్లయితే 4 సువార్తలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంబోధించినటువంటి మాటలే మనకు చాలా వాటికి కనిపిస్తూ ఉంటాయి. ఆయన గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి సమయములో, ఆయన పరిచర్య చేసినటువంటి సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరితో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ మాటలు చెప్పినా, ఎక్కడ బోధించినా ఉపమాన రీతిగా బోధించేటువంటి వారు. అయితే ఇక్కడ తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట ఉపమానము ఆయన తెలియపరుస్తా ఉన్నారు. ఏమని తెలియపరుస్తా ఉన్నారంటే, మంచి నేలండు విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేటువంటి వారు కదండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి నేల, ఆ మంచి నేలకు కూడా ఎలా ఉండాలంటే విత్తనము విత్తినప్పుడు అది ఫలించేటిదిగా నేలగా ఉండాలి, అది యోగ్యమైనదిగా ఉండాలి. అంతేకాదు మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేటువంటి వారిగా ఉండాలని సంబోధిస్తా ఉన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పై వచనములు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపమాన రీతిగా రాతి నేలని అవన్నీ కనిపిస్తూ ఉంటుంది. కానీ మనము ఒక్క మాట మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం, మంచి నేల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. వ్యవసాయదారుడు భూమిని మరి విత్తనములు వేసేటప్పుడు ఏం చేస్తా ఉంటాడు, దానిని ఉన్నటువంటి సమస్తమును కూడా ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు అన్నీ కూడా తీసివేస్తాడు. ఎందుకంటే అక్కడ అవన్నీ ఉంటే కనుక ఆ నేలలో ఆ విత్తనము విత్తినప్పుడు అది ఫలించదు. కనుక ఆ వచనాలు, పై వచనాలు కొనుక మనం చూసినట్లయితే అది అంటాడు, పై ముండ్ల తుప్పలు వచ్చేసి ఒక విత్తనాన్ని ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటది. అయితే ఈ వ్యవసాయదారుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే భూమిలో ఉన్నటువంటి ప్రతిదానిని నేలలో విత్తనము విత్తినప్పుడు దానికి ఎలాంటి మరి ఆటంకము లేకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి గచ్చపొదలు లేకుండా విత్తనము బహుగా ఫలించాలని ఆ విత్తనము వేయుటకు దానిని సాధన చేస్తాడు. సాధన చేసినప్పుడు అక్కడ ఏ యొక్క మరి నేలలో దుర్బలమైనటువంటిది కనబడకుండా ఉండేటట్లుగా చేస్తాడు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మంచి నేల, మంచి నేల మనము విత్తబడినటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినేటువంటి వారిగా ఉండాలంటున్నాడు. చూడండి, విశ్వాసముతో మనము ఎదిగేటువంటి వారముగా ఉండాలి. ఈ సంవత్సర కాలంలో సంఘములో ఫలించేటువంటి వారిగా ఉండాలి. అయితే మనం ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదాము ద్వారా దేవుని మాట వినుట దూరమైపోయింది. మానవుడు దేవుని మాటను వినుటలో నిర్లక్ష్యము చేసేటువంటి వారిగా ఉంటున్నారు. మానవుడు దేవుని యొక్క మాటను, వాక్యమును అవలంబించేటువంటి వారిగా ఉండటం లేదు.
ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 6వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 6వ వచనములో, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయములకును సున్నతి చేయవలెను. చూడండి, ఇక్కడ మనం వాక్యము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము బ్రతుకున్నట్లు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆదాము ద్వారా దేవుని మాట మానవుడు వినుట దూరమైనటువంటి మాటను క్రీస్తు ద్వారా ఆయన సమీపస్తులుగా చేస్తా ఉన్నాడు. మానవుడు ఆజ్ఞ అతిక్రమించి మాటకు లోబడకుండా ఫలించకుండా దూరం అయిపోయాడు. అయితే క్రీస్తు ద్వారా మనల్ని సమీపస్తులుగా చేస్తా ఉన్నాడు. ఆయన మాటకు అంగీకరించేటువంటి వారిగా, ఫలించేటువంటి వారిగా, అభివృద్ధిపరిచేటువంటి వారిగా, ఆయనకు సమీపస్తులుగా చేస్తున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చూడండి, మనము గనక ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క సమయాలు మనము ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే దేవునికి భయపడేటువంటి తరము మనకు కనబడటం లేదు. దేవునికి లోబడేటువంటి తరము కొదువైపోతా ఉంటుంది. దేవుని యొక్క వాక్యములను అవలంబించేటువంటి వారు, ఓపికతో ఫలించేటువంటి వారు, నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారు తరము కనబడటం లేదు. దేవుడు ఈ తరము కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ తరము ఫలించాలని ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఆ యొక్క తరము ఎలా ఉండాలంటే విశ్వాసముతో ఫలించేటువంటి తరముగా ఉండాలి. సంఘములో ఫలించేటువంటి వారిగా ఉండాలి. ఈ దినము విశ్వాసము కనుమేరల్లో కూడా కనిపించుట కొదువైపోతా ఉంది. సంఘములో కూడా ప్రజలు ఫలించుట కొదువైపోతా ఉంది. చూడండి, సంఘాలలో పరిచర్య చేయటానికి, ఓపికతో ఎదురు చూడటానికి మానవుడు ఇష్టపడట్లేదు. త్వరితముగా సంఘములోనికి వచ్చినప్పుడు వెంటనే కార్యములు జరిగిపోవాలి, వెంటనే నేను ఫలించాలి, ఆశీర్వదించబడాలి. ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని మాత్రమే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసలు వాక్యమును అవలంబించేటువంటి మంచి మనసుతో యోగ్యమైనటువంటిదిగా అబ్జర్వ్ చేసేటువంటి వారు చాలా కొదువుగా ఉన్నారు. అందుకే అంటున్నాడు, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, ఆదాము నుండి మానవుడు దేవుని మాట వినుట దూరమైపోయాడు, లోబడుట. అందుకే అంటాడు కదా, నా ఆజ్ఞలను నా మాటలను గైకొని వాడికి ఈ దీవెనలన్నీ ప్రాప్తిస్తాయంటాడు. ఏ దీవెనలన్నీ ఆయన ప్రాప్తిస్తాయంటాడు? నా ఆజ్ఞలను. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 1 వచనం చూసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విననెడల ఈ దీవెనలన్నీ నీకు వచ్చి ప్రాప్తించు. ఎలా వినాలి? పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమును నీ సంతతి హృదయమును సున్నతి చేయించవాలి. హృదయములను సంతతి హృదయములు కూడా ఆయన వైపు తిరిగేటువంటివిగా ఉండాలని ఆశ కలుగుతా ఉన్నాడు. ఈ దినాల్లో కుటుంబంలో చూస్తా ఉంటే దేవుని మాటకు తండ్రి లోబడితే బిడ్డలు లోబడతారు.
భర్త లోబడితే భార్య లోబడట్లా, భార్య లోబడితే భర్త లోబడట్లా, తల్లిదండ్రులు ఇద్దరు లోబడుతుంటే బిడ్డలు లోబడతలా. వాక్యాన్ని వినేటువంటి పరిస్థితిలో తరము కనిపించటం లేదు. స్థిరముగా దేవుని వాక్యమును అనుసరించడానికి ఇష్టపడటం లేదు. కార్యముల కోసం, శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి అద్భుతముల కోసమే మానవుడు ఎదురు చూస్తున్నాడు తప్ప పరిశుద్ధమైనటువంటి లేఖనములు, దేవుని మాట మనతో ఏమి మాట్లాడుతుందో మంచి మనస్సుతో వాక్యమును అవలంబించేటువంటి తరము వెంబడి తరము దూరం అయిపోతా ఉంది. టెక్నాలజీ పెరిగిపోతా ఉంది. అసలు టెక్నాలజీని చూసుకుని మానవుడు అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి గ్రహించేటువంటి స్థితిలో కూడా ఉండలేదు. ఇంకా మాట ఏమి వింటారు మానవులు? చూడండి, పిల్లలు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి కనీసము దేవుని వాక్యమును వినటానికి కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. తల్లిదండ్రులు కూడా బిజీ అయిపోయి దేవుని సన్నిధికి బిడ్డల్ని పంపించి దేవుని వాక్యమును వినండి అనేటువంటి వారు కుదువైపోతా ఉన్నారు. ప్రతి మానవుడు కూడా బిజీ అయిపోయాడు. సమయం ఉండటంలా దేవుని వాక్యమును ప్రయాసపడుతున్నాడు ఫలించాలని, ప్రయాసపడుతున్నారు మేము అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని. దేవుని మాట వినకుండా, దేవుని వాక్యమునకు లోబడకుండా, దేవుని యందు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు నువ్వు విధేయత చూపించకుండా ఎక్కడ ఫలిస్తాడు మానవుడు? అందుకే కదా ఆదాముతో అంటాడు, ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించినటువంటి మాటలను వినలేదు కనుక, నా మాటలు నువ్వు పెడచెవుని పెట్టావు గనక, నేను ముట్టుకోవన్నదని ముట్టుకున్నావు గనక నీవు బ్రతుకు దినములన్నట్టు నీ చెమట కారుస్తావు, ముండ్ల తప్పులు గచ్చ పొదలు నీకు ఇస్తావే, వాటిని సేధపరుచుతావు, నీకు ఆహారమును సంపాదించుకుంటావంట కదండి. ఎప్పుడైతే మానవుడు దేవుని మాటకు అవిధేయత చూపించుట అలవాటు పడిపోయాడో మానవుడు ఫలించుట దూరం అయిపోయింది. చూడండి, మనం కూడా మన బిడ్డలు ఒక మాట మనం చెప్పినప్పుడు వింటే ఎంత సంతోషపడతాం, ఎంత సంతోషపడతాం. ఈ లోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులుగాను మనం ఎంత సంతోషపడితే పరమందున్నటువంటి తండ్రి ఇంకెంత ఆనందపడతాడు. ఫలించాలి. ఆయన ఒక్కటే కోరుకుంటాడు, ఆయన పిల్లల్ని వారి నా మాటలు విని ఫలించాలి. దేవుని మాట వినేటువంటి వారముగా ఉంటున్నాము. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో మీ హృదయములను ప్రభు వైపు తిప్పాలి. అందుకే అంటున్నాడు, వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇర్మియా రాస్తున్నటువంటి, ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. చూద్దాము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చదవండి గారు. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును అంతరంద్రియములను పరీక్షించువాడను. ఆమె. చాలా మంచి వాక్యమును చదివి వినిపించినటువంటి అయ్యగారిని దేవుడు దీవించును గాక. మంచిది. ఇక్కడ ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట చూస్తాను. మనము ఏమని జ్ఞాపకం చేసుకున్నామంటే, ఆయన అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవ్వడును లేడు. దాన్ని గ్రహింపగలిగినటువంటి
వారు ఎవరనగా ప్రభు అయినటువంటి దేవుడే. ఆయన మాత్రమే దాన్ని గ్రహించగలడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలను ఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును నేనే. మన హృదయములను అంతరింద్రియములను పరిశీలించువాడాయి. మానవుని హృదయము బహు ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఇర్మియా భక్తుడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, మానవుని యొక్క హృదయము వ్యాధి కలిగినది. అంతరింద్రమును పరిశీలించేటువంటి దేవుడు ఆయన. దేవుని యొక్క మాట వాక్యమును మానవుడు అంతరంగములో దాచుకొనుటకు, అంతరంగములో దేవుని వాక్యాన్ని నెవరవేయుటకు ఇష్టపడినటువంటి వ్యాధి కలిగినటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. చూడండి, గేదె గనక ఏం చేస్తుందంటే ఉదయం అంతా ఆహారం మేసి వస్తుంది, రాత్రంతా ఏం చేస్తుందంటే పడుకుని నెవర వేస్తుంది. దేవుని పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలంటే నెవరు వేసేటువంటి వారిగా ఉండాలి. వాక్యాన్ని హృదయములో అంతరంద్రములోను వాక్యమును నిరంతరమును కూడా మనము నెవరు వేసి దాన్ని అవలంబించేటటువంటి వారిగా ఉండాలి. విత్తనము విత్తన వెంటనే ఫలిస్తుందండి? ఫలించదు. ఆ విత్తనమును నీరు పోయాలి, సాధన చేయాలి. నీరు పోసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? భూమిలో విత్తనాన్ని విత్తుతాడు, అది చనిపోవాలి, అప్పుడు ఫలిస్తుంది. ఓపిక కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును అవలంబించేటువంటి వారిగా ఉండాలి. అందుకే అంటాడు కదా, ఏమనంటాడంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ వ్యాధి కలిగినటువంటి హృదయమును అంతరంద్రమును పరిశీలించేటువంటి వాడు దేవుడు ఉన్నాడు గనక నిరంతరమును కూడా దేవుని యొక్క మాటలను నీ యొక్క బిడ్డలు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడును వారి చేతులకు వాటిని కంఠ భూషణంగా అలంకరించండి, చేతులకి వాటిని మాలికగా కట్టమంటున్నాడు. ఎక్కడ వింటున్నారండి అసలు దేవుని మాట? మన కనీసం ఇంటిలో ఒక మాట చెప్తుంటేనే బిడ్డలు లోబడట్లా. దేవుని మాట వినేటువంటి తరము కనబడటం లేదు. ఈ తరమును చూసినప్పుడు మనము ఘోషించాల్సినటువంటి వారమైంది. తరము వెంబడి తరములు గతించిపోతా ఉన్నాయి. దేవుని మాటను వినేటువంటి తరము కనబడుద్దేమోనని చెప్పి నోవాహు దినముల్లో దేవుడు ఆకాశం నుంచి నరును పరిశీలించి చూసినప్పుడు నోవాహుకు ఒక్కడి మాత్రమే కనిపించాడు. ఆ తరములో నోవాహు మాత్రమే నిందారహితుడుగాను నీతిమంతుడుగాను ఆయన కనిపించాడు. ఈ తరములోను దేవుడు నరులను పరిశీలించి చూస్తున్నప్పుడు నీవు నేను మన సంఘము మన బిడ్డలు మన యొక్క తరము కనబడేటువంటి వారిగా ఉండాలని, మంచి నేల ఫలించేటువంటి వారిగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఫలించినప్పుడు, మంచి నేల ఫలించినప్పుడు అది బహుగా ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి యోగ్యమైనదిగా మనకు కనబడుతున్నప్పుడు, దాని ఫలములు మనం అనుభవిస్తున్నప్పుడు ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. డిగ్రీలు సంపాదించి ఎన్నో పరపతులు సంపాదిస్తున్నారు, కానీ మానవులు దేవుని మాట వినేటువంటి వారు కనిపించదు. దేవుని మాట వినేటువంటి తరముగా ఉండాలని మనము ప్రార్థన చేద్దాం. తరతరాలు గడిచిపోతా ఉంది, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఆయన త్వరగా రానున్నాయని ఆయన లేఖనములు ఘోషిస్తా ఉన్నాయి. ఆయన
వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు కనుక ఆయన త్వరగా రాబోతున్నాడని మనము నిరంతరమును కూడా దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సమయము కొదువుగా ఉన్నది. ఇంకా దేవుని మాటకు లోబడినటువంటి జనాంగము, ప్రజలు కోకొల్లలుగా భూమి మీద కనిపిస్తాం. ఆయన ఏమి కోరుకోవట్లేదు, ఆయన హృదయములో చోటిస్తే చాలు, ఆయన మాటకు లోబడితే చాలు, నువ్వు బహుగా ఫలిస్తా ఉంటావు. మనము బహుగా ఫలించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము చూద్దాము, 16వ వచనంలో చూద్దాము. ఒక మాట అంటున్నారు ఇక్కడ ఆయన, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. సంతోషించు వారు సమూహములో నేను కూర్చుంటలేదు, నేను ఉల్లాసించుటలేదు, కడుపులో మంటతో నీవు నన్ను నింపియున్నావు. భక్తుడు ఇక్కడ మాట సెలవిస్తా ఉన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషము, హృదయమును ఆనందమును కలుగు చేయొచ్చు. దేవుని మాటలు మనకు దొరికినప్పుడు అవి ఆనందమును, సంతోషమును కలుగు చేస్తాను. ఇర్మియా భక్తుడు అదే మాట్లాడుతాను, అయ్యా నీ మాటలు నాకు దొరికినప్పుడు నాకెంతో, నేను వాటిని భుజించాను, నాకు వాటిని భుజించినప్పుడు నాకు సంతోషమును, ఆనందమును. చూడండి, మనం శారీరకమైనటువంటి ఆహారము తిన్నప్పుడు అది కొంత సేపు సమయం అయిపోగల దాని రుచి, దాని యొక్క మరి ఆ ఏమంటారండి, దాని యొక్క ఏమంటారండి టేస్ట్ను మర్చిపోతా ఉంటాం. కానీ ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏమన్నా, నీ వాక్యము నేను భుజించగా నాకు ఆనందము, సంతోషమును కలుగుతున్నది. దేనిని బట్టి మనము ఆనందిస్తా ఉన్నాం, దేనిని బట్టి మనము సంతోషిస్తాం? దేవుని వాక్యమును మనం భుజించినప్పుడు వాటిని యందు మనము ఆనందించేటువంటి వారు. అందుకే సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 3వ అధ్యాయము ఒక మాట సెలవిస్తూ ఉంటాడు సొలొమోను భక్తుడు, గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు అంటున్నాడు ఏమనంటే 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమునకు మరువకుము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. ఎందుకు నీవు ఆ మాటలు గైకొనాలని వాక్యం సెలవిస్తా ఉంది. సొలొమోను భక్తుడు ఈ మాటలు రాస్తా, అవి దీర్ఘాయువును, సుఖ జీవనముతో గడుపు సంవత్సరములను, శాంతి నీకు కలుగు చేయును, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనము, నీ హృదయం పలక మీద వాటిని రాసుకొనము. అప్పుడు నువ్వు దేవుని దృష్టి ఎందును, మానవుల దృష్టికి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. నీ సబుద్ధిని ఆధారం చేసుకున్న నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. దేవుని మాట వినుటలో మానవుడికి ఎన్ని ప్రయోజనములు ఉన్నాయో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువును కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తి అంతటిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. ఆయన గణపరిచినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు నీ ధాన్యములు నీ కోట్లలో సమృద్ధిగా ఉంటాయి. నీ గానుగుల క్రొత్త ద్రాక్షం పైకి పొరలి పోరలు. ఎప్పుడు ఆయన మాట వినినప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, దేవుని మాటను మనము అంగీకరించినప్పుడు, ఎన్ని దేవుని ఉపదేశమును మరువకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనినప్పుడు, ఇది కోరుకుంటున్నాడు ఆయన, హృదయపూర్వకముగా గైకొనేటువంటి వారు ఓపికతో. అందుకంటున్నాడు మంచి నేలన పడు విత్తనము
మంచి యోగ్యమైన మనస్సుతో అంగీకరించినట్లయితే, ఓపికతో అవలంబించినట్లయితే ఫలించు. ఇదేనండి క్రైస్తవులు ఓపికతో ఎదురు చూస్తున్నారు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, ఆయన మాటను అంగీకరించినటువంటి బిడ్డలు ఎంత శ్రమ అయినా ఇబ్బంది అయినా ఆ యొక్క గోధుమ గింజ నేలలో పడి చనిపోయి ఎలాగ ఫలించి నూరంతల ఆశీర్వాదం, నూరంతల దీవెన, నూరంతల సమృద్ధి ఎలాగ పొందుతుందో క్రైస్తవుల పిల్లలు, క్రైస్తవులను దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఆయన మాటలు, ఆయన ఆజ్ఞయందు నమ్మిక ఉంచి దేవుడు మా జీవితంలో ఫలించేటువంటి వారిగా చేస్తాడు. ఆయన మాటల యందు లక్ష్యముంచేటువంటి వారిగా ఆయన కొరకు నిత్యము ఎదురు చూసేటువంటి బిడ్డలు బట్టి భూమి మీద ఇంకా దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. ఆయన బిడ్డలు నిరంతరము చేసినటువంటి విజ్ఞాపనలు బట్టి, ఆయన బిడ్డలు ఆయన మాటకు లోబడిన దానిని బట్టి ఇంకా ఆయన కృప చూపిస్తానే ఉన్నాడు. కృప ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క మాటకు లోబడి నిరంతరమును కూడా ఆయన యొక్క కృపలో దాగి ఉండాలని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చూడండి, ఆయన మాటలు వింటే ఎన్ని ప్రయోజనములు మనకి. మానవుడు ఎప్పుడు కూడా ఆయనకు సమీపముగా ఉండాలని ఇష్టపడతాడు. అదే కదా ఆయన కోరుకుంది ఆదాముని. నా మాట వినినట్లయితే నువ్వు నిరంతరమును కూడా ఇక్కడ సమృద్ధిగా ఆశీర్వాదముగా బ్రతికేటువంటి నీ యొక్క జీవన విధానమును గచ్చపొదలు ముండ్ల తొప్పలతో పోల్చుకున్నాను ఆజ్ఞ అతిక్రమించి. అయితే క్రీస్తు ద్వారా మనల్ని జీవము కలుగు చేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకు సమీపస్తులుగా చేసినటువంటి దేవుడై ఉన్నాడు. యేసు క్రీస్తు వారు మనకు ఆయన భూమి మీద 3.5 సంవత్సరములు ఆయన మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ తండ్రికి సమీపస్తులుగా చేయాలని ఆయన భూమి మీద వలవబడ్డాడు. తండ్రి మాటకు ఆయన విధేయత చూపి నీ నిమిత్తము నా నిమిత్తము స్వరూపము లేనటువంటి వాడిగా నీవు నేను ఫలించాలని, నీవు నేను ఆశీర్వదించబడాలి, నీవు నేను సుఖజీవనము చేయబడాలి, నీవు నేను పొందవలసినటువంటి ఆ యొక్క పాత్రను, నీవు నేను పొందవలసినటువంటి ఆ యొక్క గాయములను, నీవు నేను అనుభవించవలసినటువంటి ఆ యొక్క శోధనను తండ్రి మాటకు లోబడి ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము నాయన స్వరూపము మనకిచ్చి నీ స్వరూపము నా స్వరూపమును ఆయన తీసుకున్నాడు. మనం అపాత్రులము, అయోగ్యులము. నాలో ఉన్న నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుర్బలమైనటువంటి స్వభావమును ఆయన తీసుకుని ఆయన యొక్క హృదయమును మనకిస్తా ఉన్నాడు. ఆయన యొక్క రూపమును మనకిస్తా ఉన్నాడు. ఆయన యొక్క మనస్సును మనకిస్తా ఉన్నాడు. అదే కదా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు 3.5 సంవత్సరములు దేవుని యొక్క పిల్లలు ఎలాగ ఉండాలని ఆయన మార్గాన్ని చూపించాడు. అదే కదా ఆయన నేర్పించింది. ఆ తరము ఉండాలని ఆయన చూపించి దేవుని మాటకు లోబడి జీవించి వెళ్ళాడు. ఎంత భాగ్యం అండి! ఎంత శ్రేష్టమైనటువంటి గొప్ప దేవుడు, మహనీయుడు మన మధ్యకు వచ్చి మానవ రూపముగా దాల్చి ఆయన మాట ఏమై ఉన్నదో చూపించి వెళ్ళాడు. తల్లిదండ్రులు ఒకరోజు దినము ఆయన వెతుకుతూ ఉంటా ఉంటే ఒక మాట అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? ఇదిగో నేను నా తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరుగురా? నా తండ్రి మాటలు నేను భూమి మీద నెరవేర్చుట నాకు ఆహారమైనది, పానీయమైనది, ఆయన చిత్తము చేయట నాకు అదే భాగ్యమైనది అంటున్నాడు. ఆ తండ్రి పని నేను చేయాలి, ఆయన మాటకు నేను లోబడాలి, ఆయన ఏం చెప్పాడో అది మాత్రమే చేయటకు నేను వచ్చాను. అది మాత్రమే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు
3.5 సంవత్సరములు భూదిగంతముల వరకు ఆయన మాటను బోధించి వెళ్ళాడు. దేవుని యొక్క మాటను మాత్రమే నెరవేర్చాడు. ఆయన జీవమునిచ్చాడు. ప్రతి మానవాళికి జీవపు ఓటగా ఆయన అయిపోయాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన మాటకు లోబడాలని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన మాట వినుట ఎన్ని దీవెనలు. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. హృదయపూర్వకంగా. మానవుని హృదయము కేవలము చెడ్డది. ఆయన మాటలను గైకొనాలి అంటే హృదయపూర్వకంగా గైకొనాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు హృదయములను పరిశీలించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకే ప్రతి మానవానికి దగ్గరకు వచ్చి ఆయన రక్షణ సువార్తను బోధించి వెళ్ళాడు. తండ్రి మాటలు, గుణలక్షణములను మానవునికి చూపించి క్రీస్తు ద్వారా మనకు జీవమును కలుగ చేశాడు. ఆదాము వెడబాటును చేస్తే దేవుని మాటకు లోబడకుండా క్రీస్తు దేవుని యొక్క మాటకు మనను సమీపస్తులుగా చేశాడు. ఆదాము మరణమును తీసుకొచ్చి పెడితే ఆజ్ఞ అతిక్రమించి క్రీస్తు ఆ మాటను అంగీకరించి ఆ మాట మనకి ఏం చేశాడంటే మనను జీవమును కలుగ చేశాడు. ఎవరైతే క్రీస్తు మాటను అంగీకరిస్తారో, యేసుక్రీస్తు రక్షకుడని నమ్ముతారు, విశ్వసిస్తారు, హృదయములో చోటిస్తారు, ఆయన యొక్క నోటి మాటతో క్రీస్తే నా రక్షకుడని ఒప్పుకుంటారు, వారికి జీవము 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 ఇక మానవుడికి అన్నిటిని కూడా మరణముండదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటను నమ్మినట్లయితే మానవుడు ఎన్నడూ కూడా ఇంకా నిత్య నరకములోనికి వెళ్ళటానికి వీల్లేదు. నీ హృదయంలో చోటిస్తే చాలు, నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే చాలు. నా కొరకు ఆయన సమస్తమును కూడా వలవబడ్డాడని, విరవబడ్డాడని, దేవుని యొక్క మాటకు నా లోబడి నా నిమిత్తము ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించాడని నమ్మినట్లయితే చాలు. నమ్మితే చాలు, నిత్య జీవము నమ్మితే చాలు. నిత్యత్వములో నిరంతరమును జీవ వృక్ష ఫలములను అనుభవిస్తూ ఆయనే నీకు గుడారముగా ఉండి నీతో ఉండి సహవాసము చేయాలని ఇష్టపడుతున్నాడు. భూమి మీద ఆయన మాట వింటే చాలు. నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా యేసే రక్షకుడిని నమ్మినట్లయితే మనం బహుగా ఫలిస్తాం. ఫలించేటువంటి వారంగా ఉండాలి. అందుకే అంటాడు కదా ఆయన, మత్తయి గారు రాసినటువంటి సువార్త చివరి వచనంలో అనుకుంటా, మత్తయి గారేనా, సారీ, యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. ఆయన అంటున్నాడు కదా, ఏమనండి, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరును ఆజ్ఞను గైకొనినడలా ఈ నా ప్రేమ యందు నిలిచియుందురు. నీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవాలంటే నా ఆజ్ఞ. పైన వచనములంతా కూడా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయబడును. అయితే మీరు నా ఆజ్ఞలను గైకొనినెడల ప్రేమందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞ గైకొనినెడల నా ప్రేమందు నిలిచిందురు. మీ యందు సంతోషం ఉండాలని
మీ సంతోషం పరిపూర్ణము కావాలని, పరిపూర్ణమైనటువంటి ప్రేమ, పరిపూర్ణమైనటువంటి కృపను ఆయన చూపించాడు. పరిపూర్ణమైనటువంటి శాశ్వత జీవమును ఆయన వేయటానికి భూమి మీదకు వచ్చాడు. పై వచ్చినంతా కూడా మనం జ్ఞాపకం చేసినట్టయితే ఆయనలో నిలిచి ఉంటే మనము ఫలించేటువంటి వారు, అభివృద్ధి పరిచేటువంటి వారు, విస్తరించబడేటువంటి వారు. ఆయన ఆజ్ఞలో గైకొని నేనప్పుడు అదే కదా ఆయన ఆజ్ఞలను గైకొనడాన్ని పాత నిబంధన కాలంలో ఆయన తెలియపరిచినటువంటి మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు సంబోధిస్తున్నటువంటి మాట. నా వాక్యమును విని అవలంబించి ఓపికతో ఎదురు చూసినట్లయితే బహుగా ఫలిస్తారు. యోగ్యమైన మంచి మనస్సు కావాలి, మంచి నేలను వెత్తబడేటువంటి వారుగా కావాలి. అప్పుడు ఆయనలో అంటు కట్టబడినప్పుడు, ఆయనలో మనము ఆయన యందు దాగి ఉన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన మాటలను గైకొనినప్పుడు నిరంతరమును కూడా మనము ఆయన యొక్క బాహుళ్యమును, కటాక్షమును, శాశ్వతమైనటువంటి ప్రేమను, కృపను అనుభవిస్తాం. అందుకే అంటున్నాడు, దేవునికి భయపడే తరము మనకు కనబడటం లేదు. ఆయనకు భయపడేటువంటి తరము దేవుడు మన ఎదుట మనము చూడాలని ఆశపడుతుంది. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తరము వెంబడి తరములు గతించిపోతాం. మన తర్వాత మన యొక్క తరము దేవునికి లోబడేటువంటి బిడ్డలుగా మనము తయారు చేయాలి. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి సమయం ఉండగానే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, బయటకు వెళుతున్నప్పుడు, లోపలికి వచ్చుతున్నప్పుడు కంఠభూషణముగా, చేతికి వాటిని భాస్యముగా దేవుని వాక్యమును నేర్పించేటువంటి వారిగా ఉందాం. దేవుని వాక్యమును వారికి తెలియపరిచేటువంటి వారంగా ఉందాం. దేవుని వాక్యము వినటానికి మానవుడు హృదయమును దూరం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తాం. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మనం గమనిస్తున్నట్లయితే దేవుని వాక్యము ఎక్కడ కూడా కొంచెమైన వారి హృదయాల్లో జ్ఞాపకం లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ విధము చేతనైనా, ఏ యొక్క సమయమైనా మనకి దేవుని వాక్యాన్ని వారికి అందించేటువంటి వారముగా ఉందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో మన యొక్క సంఘములు, మన యొక్క కుటుంబములు, మన యొక్క రక్త సంబంధికులు, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వారు, మన గ్రామములో దేవుని మాటకు లోబడేటువంటి తరమును దేవుడు మన ఎదుట మనము సురక్షితముగా, సంతోషముగా, ఆనందముగా ఉండినట్లు నిరంతరమును కూడా ఆయన మాటకు లోబడేటువంటి, గైకొన్నటువంటి బిడ్డలను మనము చూద్దాము, తయారు చేద్దాము, సిద్ధపరుద్దాము. మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని మాటలు నిరంతరమును కూడా లోబడి ఆయనకు ఉద్దేశమున సంకల్పాలను నెరవేర్దాము. దేవుడు మన జీవితంలో, మనకు యొక్క సమస్త విషయములో అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. సమయం ఇచ్చినటువంటి దైవదాసులకు నా వందనాలు. ఆమేన్, ఆమేన్. దీక్ష స్వభావముతో జ్ఞాన స్వభావమై వెడికే వారికంతా కనపడు దీపమై యేసురాజు మాటల్ని వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరెను రండి. ఆనందం, ఆనందం, హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, ప్రభు యేసు మాటలే
పెదవిలో ఊటలై జీవవృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే, హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తు కథాసుధ వినాలి, వినిపించాలి. క్రీస్తు కథాసుధ, క్రీస్తు సిలువలో మానున వేలాడుట, క్రీస్తు పవిత్ర జన్మను, క్రీస్తు పవిత్ర జీవితమును వినిపించాలి. ఏ మాటలు వింటే విశ్వాసము అంతకంతకు అధికమవుతుందో ఆ మాటలే వినాలి, మాటి మాటికి వినాలి. ఈనాడు అపోస్తల కార్యములు 28వ అధ్యాయము ముగింపు అధ్యాయము చదవబడింది. 25వ వచనం నుండి చదువుకుందాము. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ఎవరు నమ్మకపోయిరి? వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట పౌలు గారు చెప్తున్నారు. ఏ మాట? ఏమి జరిగెను? తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. ఘోరమైన వ్యాధి కలవారు, క్రొవ్వెక్కిన హృదయములు కలవారు వింటున్నారు, వినుట మట్టుకు వింటున్నారు. చెవులున్నాయి, స్పష్టముగా గ్రహిస్తున్నారు. చూచుట మట్టుకు చూస్తున్నారు. కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్న హృదయము, ఘోరమైన వ్యాధి కల హృదయములు గలవారై నమ్మకపోయిన వారు వెళ్ళిపోయిరి. అయితే పౌలు కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాడు. పౌలు అని ఈ పితరులతో చెప్పిన మాట నిజమే. కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది. మీరు తెలుసుకొందురుగాక. వారు దానిని విందురు. అన్యజనులు దేవుడు లేడని, సృష్టిలో ఉన్నదంతా ప్రతి వస్తువు దేవుడేనని రకరకాల అభిప్రాయములు కలవారందరూ యేసురాజు మాటలు, దేవుడే దైవమానవుడుగా అవతరించి రక్షకుడై విమోచకుడై విడిపించువాని కథ సుధా వింటారు. అన్యజనులు వింటారు. అన్యజనులే వింటారు, స్వజనులు విన్నరు. యూదులు క్రొవ్విన హృదయం కలవారు, ఘోరమైన వ్యాధి కలవారు. కాబట్టి అన్యజనుల యుద్ధకే పోతాను. పౌలు గారు చెప్పిన మాట సరియే. అన్యజనులు విందురు, విని మారు మనసు పొందుకుందురు. మారు మనసు గలవారమై యూదేతరులమైన అన్యజాతుల అనేకములు ఈరోజు సువార్త వింటున్నారు. అన్యజనుల యుద్ధకే పోదాము.
వారి హృదయములు మెత్తన చేయబడి ఉన్నాయి. సాధనము చేయబడిన హృదయములు కలవారు, దీనులు, రోగపీడితులు, వ్యాధిగ్రస్తులు, వారి యొద్దకే పోదాము ప్రియులారా, వారి యొద్దకే పోదాము. అన్య జనుల యొద్దకే పోదాం. అన్య జనులు వింటారు, అన్య జనులు విందురు. దేవుడు చక్కగా మనందరితో మాట్లాడి ఉన్నాడు. అన్య జనులు వింటారు, మారు మనసు పొందుకుంటారు, తగ్గించుకుంటారు. దీనులై పేదవారు వింటారు. ఏ ప్రజలు మన కొరకు ఎదురు చూస్తున్నారో అన్య జనుల యొద్దకే పోదామా, అన్ని జాతుల యొద్దకే పోదామా? పౌలు గారు ఆత్మ వలన బోధించబడిన ప్రకారముగా మనము కూడా పౌలు గారు చేసిన పనినే చేద్దామా? పౌలన్న చేసిన పనియే చేద్దామా? అన్ని జనులకు సువార్త ప్రకటిద్దామా? మనలో సార్వత్రిక సంఘములో కలుపుకుందామా? ప్రియులారా, దైవజనురాలు ఆత్మవశంలోనికి వెళ్ళిపోయిన దైవజనురాలు మాట్లాడిన మాటలు శిరస వహిస్తామా? అన్ని జనుల యొద్దకే పోదామా? రండి, అన్ని జనుల యొద్దకే పోదాం. మన చుట్టూ ఉన్న అనేక అన్య జనుల జాతుల వారిని రక్షణలోనికి నడిపించుకుందాం. దేవుడు ఇటు మాటల చేత దైవజనురాలి ఉద్దేశము నెరవేర్చబడును గాక. మీలో ప్రేరేపణ గలవారు ప్రార్థన చేస్తారా? మీలో ఎవరైనా ప్రేరేపణ గలవారు ప్రార్థన చేస్తారా? కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ దాస్తురాల ద్వారా నువ్వు పరిశుద్ధమైన నీ మాటలను వినిపించినందుకు కృతజ్ఞతలు. మేము ఫలించాలని ఆశపడుతున్నాం. నీ ఆశను తీర్చగలిగిన స్థితి, యోగ్యమైన మంచి మనస్సాక్షి, దైవికమైన ఆధ్యాత్మిక పరిశుద్ధమైన జీవితాన్ని మేము నీ కొరకు